ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, లలిత సహస్రనామాల పారాయణం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. అంటే ఏవైనా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏమీ కాదు. మన ఈ దేవత ఆరాధనకు సంబంధించిన విషయాలే కానివ్వండి, పారాయణాలే కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ ఎందుకో తెలియదు, ఎక్కువగా వినడం అయితే జరుగుతోంది. ఆచరించే వాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే ఈ పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు ప్రత్యేకించి నియమాలు ఏమైనా పాటించాలా అని ప్రతి ఒక్కరిలో సందేహం ఒకటి ఉందమ్మా. దాని గురించి వివరించండి. ఎప్పుడూ కూడా పారాయణం చేసేటప్పుడు పారాయణం అంటే అర్థం ఏంటి? పరానికి ఆయనం, దక్షిణాయనం ఉత్తరాయణం అంటే దక్షిణం వైపుకి కదులుతున్నాడు ఇక్కడి నుంచి దేవుడు అని చెప్పుకోవటం, అలాగే ఉత్తరం వైపుకి కదులుతున్నాడని. ఆ సమయాల్లో మనం ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అని ఇలా చేస్తున్నాం కదా. ఇది పరం అంటే ఇది ఇహం, పరానికి ప్రయాణం చేస్తున్నాం. అంటే వేరే లోకమనా? వేరే లోకానికి ఇది అసలు మొదలు పెడుతున్నాం. లోకానికి వెళ్ళిపో, ఆ లోకానికి మనకి వెళ్ళే అర్హత ఉందో లేదో తెలియదు, కానీ మనం వెళ్ళటం మొదలు పెట్టాలి కదా. అవును, వెళ్ళటం అయితే మొదలు పెట్టాలి కదా. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, అసలు ముందర ఇంట్లో చెట్టు కదలాలి కదా. కనుక అది ఆ అమ్మవారి నామాలలో ఒక చోట నామపారాయణ ప్రీత అని ఒక నామం ఉంది. అమ్మవారి నామాన్ని పారాయణం చేస్తుంటే ఆవిడ చాలా ప్రీతి చెందుతుందిట, ఆవిడకి ఇష్టంట. మరి దేవతకి ఇష్టమైంది చేస్తే మనకు తొందరగా కరుణిస్తుంది కదా. కనుక నామపారాయణ ప్రీత కనుక ఆవిడ నామాన్ని పారాయణం చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఇష్టపడుతుంది, ముచ్చట పడుతుంది. వీళ్ళు కదా నా భక్తులు నా నామాలు పారాయణ చేస్తున్నారు అని. కనుక ఈ పారాయణ చేసే వాళ్ళందరూ అమ్మవారిని మనసులో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయటం. చాలామంది ఉచ్చారణ దోషాలు ఉంటే ప్రమాదాలు జరిగిపోతాయి అనేటటువంటిది ఒక భయం పెడుతున్నారు. నేను పెట్టను. కారణం, మనం అందరం మొదటి నుంచి అన్నీ అలాగే స్వచ్ఛంగా మాట్లాడుకుంటూనే అక్షరాలన్నీ పలుకుతూనే మొదలు పెట్టామా? లేదు కదా. చిన్నప్పుడు కొంచెం చిన్న చిన్న మాటలు నంగి మాటలు మాట్లాడుకుంటూ వచ్చామా? అంతే. పిల్లలు చిన్న చిన్నగా ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ పదాలు స్పష్టంగా లేకపోయినా తల్లికి అర్థం అవుతుంది. అవునవును. ఇక్కడ కూడా మళ్ళీ తల్లి కూతుళ్ళు తల్లి కొడుకుల సంబంధమే కదా ఇది కూడా. కనుక ఆవిడకి అర్థమవుతుంది మనం ఏం చెప్పాలనుకున్నాము. కానీ ఒక తప్పుని పదే పదే చేయకూడదు. తల్లి కూడా మన 2 సార్లు తప్పు చేశాక 3వసారి తప్పు ఇలా చేయకూడదు అని చెప్తుంది కదా ఇంట్లో. కనుక తప్పులు చేస్తే తప్పు లేదు, ఆ తప్పుని కంటిన్యూ చేస్తే తప్పు. అర్థమవుతుంది కదా మీకు. మనం చేస్తున్న పొరపాటు ఏంటి దీంట్లో అనేది మనం తెలుసుకోవటం ఎలా తెలుసుకుంటాం? పుస్తకాలు చూస్తే అక్షరాలు సరిగ్గానే ఉంటాయి, అవి చూసుకొని చదువుకోవచ్చు. లేదా ఎవరైనా చక్కగా పారాయణ చేసేవారిని చూసి విని వారు ఎలా పారాయణ చేశారు. నేనైతే నా ఛానల్లో పెట్టుకున్నాను. నా విజయలక్ష్మి బట్టిప్రోలు ఛానల్లో చక్కగా 45 నిమిషాలు 43 నిమిషాలు వచ్చింది. చక్కగా ఏ నామాన్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ ఒత్తు పలకక్కర్లేదు, ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, చదువు అలా చూస్తే అన్ని నిమిషాలు పడుతుంది. నిజంగా అలానే పలకాలంటారా అమ్మ? అంటే కొంతమందికి ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ ఒత్తి పలకాలి అవన్నీ కరెక్ట్ గా తెలియవు కదా. దాన్ని తప్పులు లేకుండా నార్మల్ గా అలా వెళ్ళి చదువుకోవచ్చు. కానీ మీరు హడావిడిగా చదివేస్తే, ఇప్పుడు ఇదే స్తోత్రాన్ని 15 నిమిషాల్లో కూడా చదివేవాళ్ళు. అవునవును. అలా గబగబా చదివేస్తే అమ్మవారికి తన నామముని ప్రీతి చెంది కాసేపు ముచ్చటపడి ఆనందపడే సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఓ లడ్డు పెట్టారు, చాలా తిన్నారు. ఆ లడ్డు తర్వాత వెంటనే ఇంకో జాంగ్రీ పెట్టారు. ఈ లడ్డు రుచి ఇంకా మీరు ఆస్వాదిస్తూ ఉండగానే ఇంకోటి పెడుతున్నారు నోట్లో, పోనీ చెవిలో. అంతే కదా. కనుక అందుకని అంటున్నా నేను, మీరు ఎందుకని చేస్తున్నారు పారాయణ? ఆవిడ తృప్తి కోసం, ఆవిడ ప్రీతి కోసమే కదా. అవునవును. ఆవిడ వరాల కోసమే కదా. ఆ వరాల కోసం మీరు చేస్తున్నప్పుడు మరి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఒకటే పాఠం గడగడగడగడ అది అలాంటి పాఠాలు మనకు ఉన్నాయి. దండకాలు అంటాం వాటిని. అవునవును. దండకాలు ఎక్కడ గ్యాప్ లేకుండా చేస్తాం. అవునవును. అవునా? అవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం పారాయణ చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అమ్మవారి స్తోత్రం కదా. స్తుతిస్తున్నాం అంటే ఆవిడ పొగుడుతున్నాం. అమ్మ నువ్వు అంత దానివి, ఇంత దానివి, ఇగో నీకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఇంత గొప్పదానివి. ఆ స్తుతిచ్చేటప్పుడు కొంచెం ఆవిడ ఆనందపడద్దు. దైత్య శమని అన్నాం అంటే దైత్యులందరినీ శమింపజేసిన తల్లి అని. అంటే నేను కదా ఫలానా దైత్యుడిని అప్పుడు చేశాను, ఇప్పుడు చంపాను, అప్పుడు చేశాను, వీళ్ళందరినీ ఆ దైత్యుల నుంచి రక్షించాను. ఆవిడకే గుర్తు చేస్తున్నాం ఒక రకంగా. అంతే కదా చేస్తున్నాం. ఆవిడ పాపం ఎక్కడ ఇవన్నీ అందించుకుంటుంది, చేసేస్తుంది, అయిపోతుంది అంతే.
అక్కడ వాళ్ళని చేసావు కదా, ఇక్కడ నా వెనకాల కూడా ఎవడో దైత్యుడు ఉన్నాడు, వీడి నుంచి నన్ను కాపాడు తల్లి అని కదా ఏదో చేస్తున్నావు. అంతే అంతే. అవును. అవునా? దైత్యుడు కాకపోతే ఇంకోటి, అక్కడ వాళ్ళ అవసరం తీర్చావు, ఇక్కడ నా అవసరం తీర్చు, అంతే కదా చూస్తున్నాం. అంతే. మహాలక్ష్మి అంటున్నాం ఆవిడ. అక్కడ ఆయనకి ఎవరికో డబ్బు ఇచ్చావు కదా, నాకు కూడా కొంచెం అనుకునే కదా చేస్తున్నావు. లేకపోతే వాళ్ళు ఎవరికో సంతానం ఇచ్చావు కదా, నాకు కూడా సంతానం ఇయ్యి అనే కదా చేస్తున్నావు. కానీ ప్రతిదీ ఒక భావం ఏదో మనసులో ఉంటుంది, కానీ ఆ భావం మనం ఆస్వాదించకుండానే గబగబా చదివేస్తున్నాం. కనుక నియమాలు అంటే, నేను చెప్పే నియమాలు భక్తి శ్రద్ధ అమ్మవారి మీద గురితో పాటు కాస్త నిదానంగా చెప్పండి. ఆవిడ వెనకాల పడి తరుగుతున్నట్టు చదవకండి. అర్థమైంది కదా? కొంతమంది చాలా చదివేటప్పుడే శ్రవణపేయంగా ఉంటుంది, అంటే చక్కగా వినసొంపుగా ఉంటుంది. కొంతమంది చదువుతుంటే ఏదో డబ్బడబా రాళ్ళు దొర్లి ఏం చేస్తాం, వాళ్ళ కంఠం అలాంటిది, తప్పు పట్టటల్లా నేను. కానీ వాళ్ళిద్దరికి ఫ్రీక్వెన్సీ కుదిరినంతసేపు ఏమీ ప్రాబ్లం లేదు. అంతే అంతే. ఎవరికి? భగవంతుడికి భాగవతుడికి మధ్యలో ఫ్రీక్వెన్సీ కుదిరినంతసేపు ప్రాబ్లం లేదు, కుదరకపోతే మాత్రం సమస్యలు వస్తాయి. అలాంటివి ప్రమాదాలు నేను అంటున్నవి. అంతేకాని మామూలుగా ఎప్పుడు ఒక ఉచ్చారణ దోషం వచ్చినందువల్ల తప్పు రాదు. ఒకటి కాదు 10. ఇవాళ చదివాను, నేను మొట్టమొదటిసారి చదివాను, 100 తప్పులు వచ్చాయి. రేపటికి ఆ 100ని నేను 90కో ఎంతకో తగ్గించగలగాలి. అంతే కదా. ఇంకో రోజుకి ఇంకొంచెం తగ్గించాలి. మొత్తం మీద ఏదో ఒక టైంలో మొత్తం నేను తప్పులు లేకుండా చదవగలగాలి. మా ఎడ్యుకేషన్లో ఒక మాట చెప్తాం, ఎనీవన్ కెన్ లర్న్ ఎనీథింగ్ ప్రొవైడెడ్ యూ గివ్ సఫిషియంట్ టైమ్ టు దెమ్. మరి స్లో లెర్నర్స్ ఉంటారు. అవునవును. వాళ్ళు మరి స్లోగానే కదా నేర్చుకుంటారు. మనలో ఎంతమంది స్లో లెర్నర్స్ ఉన్నారు ఈ విభాగంలో? అవును. తప్పులు మాట్లాడితే మాట్లాడచ్చా? లేదు, మొదటిసారి నుంచి ఖచ్చితంగా సరిగ్గా చదవాలి అని అంటే, ఇప్పుడే మనం పుట్టాం ఈ రంగంలో, చిన్న పిల్లలం. అవును. అమ్మ నేను నీ పిల్లని, చిన్న పిల్లని లేదా పిల్లాడిని, ఇప్పుడే పుట్టాను, కొంచెం ఏదో ముద్దు ముద్దు మాటలతో చెప్పుకుంటున్నానమ్మా, నెమ్మదిగా నేర్చుకుంటాను అని చెప్తున్నాం. అవును. కానీ ఆ తప్పుని తప్పు అని గ్రహించకపోతే మాత్రం ఇది తప్పుని కంటిన్యూ చేయాలి. ఎవ్రీ టైం తప్పు చేస్తూనే ఉంటానంటే దానికి శిక్ష ఉంటుంది. అవునవును. తప్పులు చెయ్యండి, కానీ తప్పులు కంటిన్యూ కానికండి. చెయ్యండి అంటే కావాలని చేయటం కాదు, అది కూడా అది జరిగితే. కొన్నిసార్లు వింటున్నప్పుడు సేమ్ అక్కడ మ్యాటర్ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. విన్నప్పుడు ఉండే ఆ శబ్దంలో ఉండే ఆ ఒత్తులు దీర్ఘాలు పద రూపంలో చూసినప్పుడు ఉండవు, కొన్ని మారిపోతుంటాయి. అది అసలు ఏది వాస్తవం అనుకోవాలి? విన్నదే కరెక్ట్. విన్నదే మనకి స్క్రిప్ట్ అవన్నీ తర్వాత కదా వచ్చాయి. అవును. అసలు అమ్మవారి స్తోత్రం కూడా వసిన్యాది వాగ్దేవతలు ఆ సభలో చదివి వినిపించారు ఆవిడకి, అక్కడ పాడి వినిపించారు ఆవిడకి. అవును అవును. వినటమే మొదలు, కనుక అదే మొదలు. ఈ మధ్య కాలంలో నేను అంటే ఆదిత్య హృదయం వింటూ ఉంటుంటా. అప్పుడప్పుడు వింటున్నప్పుడు చెవులో వచ్చేది ఒక రకంగా అనిపిస్తుంది, అక్కడ డిస్ప్లే అయ్యేది మాత్రం ఒక రకంగా ఉంది. నేనేం చేస్తున్నా, చెవులో వినిపిస్తుంది, ఇది చూసి నేను చదువుతున్నా. ఓకే. నేను తప్పు రెండిటికి అక్కడ సింక్ కుదరటం లేదు కనుక ఏదో ఒకటి ఫాలో కండి. రెండు కరెక్టే ఉండొచ్చు, లేదా ఇది తప్పు కావచ్చు, లేదా అది తప్పు. సాధారణంగా వాక్కులో వచ్చింది తప్పు కాదు. ఓకే. సాధారణంగా ఈ టైప్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అన్ని అక్షరాలు చక్కగా మన స్క్రిప్ట్లో ఒక్కోసారి రాలేకపోవచ్చు. కొన్నిసార్లు అక్షరానికి గ్యాప్ అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ పద రూపంలో గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనం విడదీసి చదువుతాం. అవును, గ్యాప్ ఉండకూడదు, కొన్నిసార్లు ఉండాలి. కొన్నిసార్లు దైత్య శమని, ఇందాకే ఒక నామం అనుకున్నాం. దైత్య అంటే రాక్షస అని అర్థం, శమని శమింపజేసేదానా అని అర్థం. దైత్య శమని కలిపి చదవాలి, అక్కడ గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం విడదీయటం వల్ల దైత్య పక్కన ఇంకో ఆ లెటర్ యాడ్ అవుతుంది. అవును అవును, అట్లా మారిపోతున్నాం కదా మన సౌకర్యం కోసం. అవును కదా, అదొక సింక్ లో పోవటం కోసం, ఒక రాగంలో పోవటం కోసం. అంటే అనుష్టుప్ ఛందస్సులో చదవమని ముందరే ఉన్నది. మొట్టమొదట్లోనే ఇది అనుష్టుప్ ఛందస్సులో చదవాలి అని ఉంది కనుక ఆ ఛందస్సులో చదివిందే కరెక్ట్. ఓకే ఓకే. ఛందస్ అంటే స్కేల్, ఆ స్కేల్లో చదివిందే కరెక్ట్. ఓకే. ఆల్రెడీ ఆ స్కేల్లోనే చదివి అందరూ పెట్టారు. అవును అవును, చాలా మంది. అవును. ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రకారంగా తప్పులు లేకుండా చదవగలిగితే ఇంకా నియమాలే అవసరం లేదని. కానీ చాలామంది ఇప్పుడు ఎంతో మందితో ఈ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే, అమ్మ నేను ఈరోజు తలస్నానం చేయలేదు, మరి నేను ఈరోజు చదువుకోవచ్చా? లేదు మాంసాహారం తినే వాళ్ళే ఉన్నారు,
నిన్న నాన్ వెజ్ ఏదో తిన్నారు, ఈ రోజు మరి అది నేను తలస్నానం చేయకుండా చదవచ్చా? లేదు నేను చదవాలంటే నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో నేను ఏ బస్సులోనో ఏ కార్లోనో మెట్రోలో కూర్చొని కూడా చదవటం వినటం చేయొచ్చా? పూజా మందిరంలోనే కూర్చొని చదవాలా? ఇలా కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయమ్మా. ఒకసారి ఒక మాట చెప్తా, మనస్సు ప్రధానం. మనస్సులో క్లియర్గా ఉన్నంతసేపు, క్లీన్గా ఉన్నంతసేపు ఎక్కడ కూర్చుని ఏం చేసినా తప్పులేదు. ఓకే. ఎక్కడ కూర్చుని ఏం చేసినా ఏదైనా బాత్రూమ్కి వెళ్తున్నారు, గుమ్మం కొట్టుకుంది, వెంటనే రామా అనుకోరా? అనుకుంటారు. మరి బాత్రూమ్ కదా అనుకోవద్దు కదా అంటే మనసులోంచి ఆటోమేటిక్గా వచ్చేసింది అది, వెంటనే ఆ మాట అనేసుకున్నాం. అవును. అవునా? దెబ్బ తగిలితే అమ్మా అంటున్నాం. ఇక్కడ మన అమ్మ, ఇంట్లో అమ్మ, ఇక్కడ ఒకసారి మన దగ్గర అమ్మ ఉండదు. ఉండదు. పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు నేను అమ్మ అంటే మా అమ్మ నా పక్కన లేదు. అవును. అయినా అమ్మ అంటాం, మనకు అలవాటైపోయింది. అంతే. అబ్బా అంటాం, తండ్రి అంటే ఏంటి? వీళ్ళు లేరు, పై వాళ్ళనే మనం దేవతలనే మన తల్లిదండ్రులుగా భావించి, ఎందుకంటే వాళ్ళు జగత్పితరులు అనుకున్నాం కదా, కనుక ఈ సందర్భంగా చేయొచ్చు, ఈ సందర్భంగా చేయకూడదు అనేది నేను నమ్మను. నేను దాన్ని ప్రచారం చెయ్యను. ఎప్పుడైనా నిరంతరం చేసుకోవచ్చు. స్నానం చేసే ముందరైనా, స్నానం చేసిన తర్వాతైనా. స్నానం బాహ్యశుద్ధి. కరెక్ట్. అంతే కదా? అంతే. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారమ్మా వాళ్ళు, రోజు స్నానాలు చేస్తున్నారా? ఎప్పటి వరకు కూర్చుంటారో కూడా తెలియదు కదా. మరి వాళ్ళు బాహ్యశుద్ధి అంతే. అవన్నీ వాళ్ళ లోపలే వాళ్ళు పూర్తిగా శుద్ధి అయిపోయాక అక్కడ కూర్చున్నారు. ఆత్మశుచిగా ఉండాలంటారా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ముక్కు గుద్ది చెప్పాడు. అవునా? అంతే. లోపల ఉండాలి శుద్ధి. ఆ లోపల శుద్ధి ఉన్నంత, ఎవరికైతే లోపల శుద్ధి ఉండకుండా అంటే ఇంకా లోపల అంత పరిచయం కానప్పుడు, అలాంటప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. కనీసం బాహ్య శుద్ధి అయినా అని. అంతే. అంతే. భాండ శుద్ధి లేని పాకమేలకు, గిన్నె కడకుండా లోపల ఎంత ఉండి ఏం ప్రయోజనం? గిన్నె కదా శుభ్రంగా ఉండాలి. కదా. కనుక మనం పాత్ర శుద్ధిగా ఉంటే చక్కగా మిగిలినవన్నీ అన్నీ వస్తాయి. అలా మనం మొట్టమొదట్లోనే ఒక్కసారి ఆ స్టెప్కి ఎదగలేం కదా. కనుక నెమ్మదిగా బయట నుంచి శుద్ధి చేసుకుంటూ వచ్చి లోపల శుద్ధి చేసుకుని తర్వాత ఇంకా సమస్య లేదు. ఇప్పుడైతే ఏది మొదలు ఏదంతా అన్నానా కాలచక్రం దగ్గర, అలాగే ఇక్కడ కూడా ఏది కాదు ఏది అవును. కనుక అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ శుద్ధే. ఇంకొకటి ఆహారం గురించి అడిగారు. అవును. కనుక స్నానం చేశామా లేదా అనేది కాదు, లోపల ఎప్పుడు నిరంతరం నామం జరుగుతుంటే అది ఎప్పుడు ఆగింది? జరుగుతూనే ఉంటుంది. అయిపోయింది కదా. అంతే. ఇక నువ్వు స్నానం చేసావా లేదా, అన్నం తిన్నావా లేదా సమస్య లేదు. ఈ ఆహారం దగ్గర, ఆహారం ఎప్పుడు సత్వ రజస్తమో గుణాలకి మనకు ఆధారం అదే. మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తూ ఉంటాయి మన ప్రవర్తనలో. ఒక్కొక్కసారి రజోగుణ ప్రధానమైన ఆహారం తినాల్సి వస్తుంది. మరి క్షత్రియుడు కత్తి పట్టుకుని యుద్ధం చేసి అవతల వాళ్ళని చంపాలంటే రజోగుణం లేకపోతే ఎలా చంపుతాడు? అంతే కదా. కదా. కనుక తప్పనిసరిగా 3 గుణాలు ఉండాల్సిందే. అందుకే వీళ్ళని త్రిమూర్తులకు ముగ్గురిని పెట్టారు. ఒక గుణానికి ఒక్కొక్క ప్రధాన దేవతగా పెట్టుకుంటూ, ఎందుకని ఉండాల్సిందే అందరికీ అన్నీ. ఏ ఒక్కటో ఉంటే చాలదు. కేవలం అంటే వాళ్ళలో కూడా అదొక్కటే ఎక్కువగా ఉంటూ, ఇప్పుడు విష్ణువు సత్వగుణ ప్రధానం అన్నారు, కానీ ఎంతమంది అసురులను చంపాడు? ఆ సమయంలో రజోగుణం రాలా? అవును. ఈ హయగ్రీవుడు అవతారం అప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు, ఆ సమయంలో తమగుణం రాలా? అంటే అన్నీ అందరిలో ఉంటాయి, ఒక్కొక్కటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళని ఆ గుణానికి సంబంధించిన వాళ్ళు అంటారు. రామాయణంలో రావణుడు రజోగుణ ప్రధానుడు, కుంభకర్ణుడు తమోగుణ ప్రధానుడు, విభీషణుడు సత్వగుణ ప్రధానుడు. ముగ్గురు కలిస్తే ముగ్గురు కైకస్య సంతానమే. అవును. ఆలోచించండి, ఒకే చోట ఉన్న ముగ్గురు కూడా 3 గుణాలు. మనం తిన్న ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. కనుక మనం ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయాలి, దాన్ని బట్టి మన ఆహారం తింటే, మీరు ఇప్పుడు పూజ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాత్విక పూజ. కొన్ని వేరే సాత్విక పూజలు కాని పూజలు కూడా ఉంటాయిగా. అవును. అవును. కనుక మీ ఆహారం దాన్ని బట్టి నియంత్రించుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు. ఇవాళ నేను ఈ పని చేస్తున్నాను కనుక ఈ ఆహారం తినాలి, అంతే. అది వాళ్ళ సెల్ఫ్ డిస్క్రిప్షన్. ఇది నేను ఇవాళ తినాలా వద్దా, ఇవాళ నేను ఏం పని చేయడానికి వెళ్తున్నాను, దానికి నాకే ఏం కావాలి, ప్లానింగ్ ఉండాలి, అంతే. కనుక ఇది తప్పు అది కాదు అంటే ఎవరో ఒకళ్ళకి అది ఆహారం కదా. అవునవును. అంతే. అంతే. మనం ఏది తప్పు పట్టడానికి లేదు, మనకి ఎలా అనిపిస్తే మనం అలా చేసుకోవడం. సృష్టిలో ఆ సందర్భాన్ని బట్టి అది వస్తుంది, కానీ తప్పు అనే మాట తప్పు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ తప్ప ఉప్ప నిర్ణయించబడుతుంది.
ఇప్పుడు దొంగతనం తప్పు అందరూ ఒప్పేసుకుంటారు అన్నమాట, అవునా? మరి కృష్ణుడు పక్కింటి నుంచి వెన్నెత్తుకొస్తుంటే నవనీత చోరా నందకుమార అని పాటలు పాడుకుంటూ హారతలు ఇస్తున్నావా? అక్కడ వెన్న దొంగ కరెక్ట్ అయ్యాడా? ఇక్కడేమో పక్కింటి వాడి దగ్గర నుంచి ఏమైనా ఎత్తుకొస్తే తప్పైపోతుందా? అంటే ఏంటి, ఆ సందర్భంలో అది కరెక్ట్. అది పిల్లవాడు బాల్యంతో చేశాడు, బాల్య లౌల్యం దాంతో చేశాడు. అది కాక వెన్న అంటే ఏమిటి, వాడి వెన్నను మధిస్తే కానీ రాదు. మనస్సు మధించాక వచ్చినటువంటి, నీ మనస్సులో వచ్చినటువంటి ఆ వెన్న నాకు ఇవ్వని తీసుకుంటున్నాడు. ఓ, ఇంతటి అర్థం ఉంది. మరి నవనీతానికి అదే అర్థం, అప్పటికప్పుడు తీసిన నవనీతం. అప్పటికప్పుడు వెన్న అంటే మన ఇద్దరం కలిసి స్నేహం చేద్దాం. నెయ్యి అంటే స్నేహం అని అర్థం, నెయ్యము అంటాం కదా, ఆ వెన్నతో నెయ్యి వస్తుంది కదా, అంత అది పర్మనెంట్గా ఉంటుంది. అక్కడ వెన్న కూడా పర్మనెన్సీ కాదు, పాలు పెరుగు వెన్న నెయ్యి అంత పర్మనెంట్గా మన ఇద్దరం స్నేహం చేసుకుందాం రా, కలిసి వెన్న పంచుకుందాం అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెన్న అంటే నీ స్నేహం నేను కొడుతున్నానని వాళ్ళకి చెప్తున్నాడు. ఓకే ఓకే. కనుక అక్కడ ఎందుకు కరెక్ట్ అయిందంటే అందుకు కరెక్ట్ అయింది. చిన్న పిల్లలు నర్సరీలోనో ఎక్కడో ప్రెప్లో వాళ్ళు పక్కన పక్కన కూర్చుని ఉంటారు. వాడి దగ్గర ఏదో పెన్సిల్ ఉంటే ఇది బాగుంది అని వీడు తీసుకుని ఇది నాదే నాకు నచ్చింది అంటాడు. వాడికి దొంగతనం అనే కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. అవును, తెలియని వాళ్ళకి మనం ఈ పాపాలు అంట కట్టాల్సిన అవసరం లేదు. తెలిసి చేస్తేనే తప్పు, తెలిసి కూడా చేస్తే. అంటే ఇది అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది, అన్ని సందర్భాల్లోనే వర్తిస్తుంది. అందుకనే ఒక్కొక్కసారి మనకి తెలియక చేసిన దానికి తక్కువ శిక్ష ఉంటుంది, తెలిసి చేసిన దానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఓకే ఓకే. మొత్తానికి అది కూడా అడల్ట్హుడ్ వస్తున్న కొద్దీ తెలియక చేసినవి కూడా. పిప్పలాదుడు ఒకటి అడుగుతాడు, పిల్లలు 5 ఏళ్ల వరకు 10 ఏళ్ల వరకు ఏదో వయసు అడుగుతాడు. ఆ వయసు వరకు పిల్లలు ఏం తప్పు చేసినా ఈ పాపాలు తల్లిదండ్రులకు ఇవ్వమంటాడు. పిల్లలకి ఇవ్వడానికి వీలు లేదని కండిషన్ పెడతాడు. శనికి పిప్పలాద కథలో కనిపిస్తుంది ఇది, శుభ్రంగా చెప్పాడు. నిజంగా అలానే జరుగుతుందంటారా? అవును, మరి వాళ్ళు చెప్తేనే కదా ఈ పిల్లవాడు తప్పు ఒప్పు నేర్చుకుంటాడు. పిప్పలాదుడు చిన్నప్పుడు తూనీగల్ని పట్టి బంధిస్తుంటే ఆ తప్పుకి చివరికి వేసే శిక్ష ఎటువంటి శిక్ష వేశాడు యముడు? శూలారోహణం చేశారు. ఈయనేదో వాళ్ళు చెప్తుంటే రాజుగారు వచ్చి చేసినప్పుడు ఇతనేదో పలకలేదని శూలం మీద ఈయన్ని దిగేసి వెళ్ళిపోయారు. శూలం కింద నుంచి గుచ్చుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు, పిప్పల చెట్టు కింద పెరిగాడు. పెరిగినప్పుడు ఏ తప్పో ఏదోప్పో ఇతనికి తెలియదు. అప్పుడు తర్వాత వాళ్ళు పొరపాటున నీకు శిక్ష వేసామని చెప్పి, అంటే దొంగలు వచ్చి ఇతని దగ్గర ఏదో వస్తువు పడేసి వెళ్తే ఇతనే దొంగ అనుకుంటారు. అడిగితే తపస్సులో ఉన్నాడు, మాట్లాడు. ఆ తర్వాత శిక్ష తప్పు ఇతను చేయలేదని తెలుసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుంటే చాలా శిక్ష పడ్డాడు కదా. అప్పుడు నువ్వు కాదు యముడిని పిలువాడు కదా నాకు శిక్ష వేసింది అంటాడు. తప్పులు దండన ఆయన కదా, ఆయన పిలిస్తే చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, నువ్వు ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఈ శిక్షను వేశావంటే నా తప్పు కాదు, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నాకు చెప్పలేదు. కనుక పిల్లలు చిన్న వయసులో పిల్లలు తప్పు చేస్తే అది తల్లిదండ్రులకు ఆపాదించాలి ఆ శిక్ష, వాళ్ళకు కాదు. అలా ఎన్ని సంవత్సరాల వరకమ్మా? శుభ్రంగా ఆ పైన ఇళ్ళ కొద్ది మన తప్పులు మనవే. అంటే ఒక 10 years వరకా? 10 years వరకు. ఆ బాల్యం. ఓకే. మనకి రకరకాల దశలు ఉన్నాయి కదా, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, వానప్రస్థం, సరే అవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఈ బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వద్దు, ఏమీ అంటావు. కొంతమందికి బాల్యం తొందరగా వెళ్ళిపోతుంది, కొంతమందికి కొంచెం అవసరాలను బట్టి, అవునా? కనుక ఇంత వయసు అని చెప్పటం కొంచెం కష్టం. బాల్యంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులకి తల్లిదండ్రులకి ఇవ్వాలి కానీ పాప ఫలితం పిల్లలకు వద్దు అని అడిగాడు. ఓకే, అర్థం అవటంలే. అవును. కనుక కొన్ని తప్పులు కావు, అంటే వీళ్ళకి సంబంధించి. ఓకే. ఆ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులు కలిగింది. సరే, పిప్పలాదుడి కథ వేరే. దదీష్ కొడుకు, దదీష్ ఎందుకు వెళ్ళిపోయాడో, వాళ్ళ తల్లి పిల్లాడిని కనేసి ఎందుకు వెళ్ళిపోయిందో అదంతా వేరే చరిత్ర, వాళ్ళ తప్పు కాదనమాట అది. కనుక ఇతనికి ఆ శిక్ష వేయటం తప్పు. ఓకే ఓకే. అది ఇలాంటి కథలు చాలా ఉంటాయి. వీటన్నిటిని చూసి మనం నిజంగానే నేర్చుకోవాలి, ఏ తప్పు ఏదో ఒప్పు అనేది నేర్చుకోవాలి. తప్పుకి ఒప్పుకి డెఫినేషన్లు ఉండవు, మంచి చెడుకి డెఫినేషన్లు ఉండవు. సమాజం మొత్తం ఏదో ఒప్పుకుంటే అది మంచి అవుతుంది, అదే చెడు అవుతుంది, అంతే. సమాజం ఒప్పుకోకపోతే అది చెడు అవుతుంది, అంతే. నిజంగా ఇలానే వెళ్తుంది, అది అలాగే ప్రస్తుతం అలాగే వెళ్తుంది. మనం ఉన్నది ప్రస్తుతంలోనే కదా. అవును.
ఇంకొకటి అంటే నలుగురు ఏదంటే అది వాస్తవం, ఏది కాదంటే అది అవాస్తవంతో వాటిల్లో కూడా ఇంకొకటి దోషాలు ఉన్నాయి. వీటిల్లో అంటే పలుకుబడి డబ్బు ఉంటే వాళ్ళు ఏది మాట్లాడినా వాస్తవము ఇలా కూడా వెళ్తోంది కొన్ని సందర్భాల్లో. చక్కగా ఉపనిషత్తులోనే ఏమని చెప్తాడంటే, హ్మ్. సత్యం ఒక కుండలో దాచిపెట్టాను, ఒక హిరణ్మయైన పాత్రేణ అంటే బంగారు కుండలో సత్యం పాతి పెడితే దాని మీద వచ్చేసి బంగారము మేఘాలు వచ్చి అడ్డం పడిపోతే సూర్యుడా ఈ అడ్డం తీయని సూర్యుడిని ప్రార్థిస్తాం మనం అక్కడ. తీసి సత్యం బయటికి రావాలనుకుంటుంది. బంగారం మూతతో బంగారం గిన్నెలో మూత బంగారం మూత అంటే అర్థమైపోయింది కదా మీకు. ఆ సత్యాన్ని ఏవి దాచేస్తున్నాయి? సూర్యుడిని అడుగుతున్నాడు, ఈ మూత తీసేయి తత్వం పూషణ్ అపావృణు అని. ఈ మూతను తీయి, నేను బయటకు వస్తా. సత్యం అడుగుతుంది. సత్యం ఎక్కడ దాచి పెడుతున్నావు, లేకపోతే దాన్ని బయటికి రాకుండా కప్పి పెడుతున్నావు. కనుక ఇవన్నీ మనకి చెప్పబడే ఉన్నాయి. కాకపోతే మనం తెలియటం ఆలస్యం అంతే. తెలియటం ఆలస్యం అంతే. మనసు అందుకనే చదువుకుంటూ ఉంటామంటే ఇప్పుడు నేను సర్టిఫికేషన్ కోసమో దేనికోసమో కాదు, ఆ విషయం తెలుసుకోవటం కోసం అంతే. మనకు మొట్టమొదట అన్నీ చదవలేకపోయినా కనీసం ఆ 10 ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. మిగిలినవి 108. ఆ 108లో 10ని శంకరాచార్యుడు భాష్యం రాశాడు, ఆదిశంకరుడు. కనుక ఆ కనీసం అంతవరకైనా. అవును, అంటే ఆడియో రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం వినాలి, కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏముంది, తెలుసుకోవచ్చు అని. అది ఉన్నదనేది తెలియాలిగా. అవును, తెలిస్తే మనకి అందుకనే దేవతను వేడుకునేది ఏంటి? అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మా అమృతంగమయ్య. అసత్తు నుంచి సత్యం వైపుకు నన్ను నడిపించు, తమస్సు నుంచి జ్ఞానం వైపుకు నన్ను నడిపించు, జ్యోతి వైపుకి. జ్యోతి అంటే వెలుగు, కాంతి. తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మా అమృతంగమయ్య. మృత్యువు నుంచి మృత్యువు లేని స్థితికి నన్ను నడిపించు అని అడగటం. మృత్యువు లేకపోతే ఈ శరీరం ఇలా ఉండిపోవాలనే ఉద్దేశం కాదు, లోపలిది ఎప్పుడు శాశ్వతం కదా. అవును, అది ఓకే. మృతం నుంచి అమృతానికి నడిపించు అని అడుగుతున్నా. ఇవన్నీ ఉపనిషద్ వాక్యాలు. అయితే మొత్తానికి ఇప్పుడు నేను అడగడం వల్ల మనకి ఇక్కడ దాకా మనం వెళ్ళాల్సి వచ్చింది. అంటే అక్కడ తప్పు ఏది, చూస్తున్నది రైటా, నేను వింటున్నది రైటా అనే ఒక క్లారిటీ నేను తెచ్చుకోగలిగితే, ఆ తప్పుని నేను కరెక్షన్ చేసుకోగలిగితే, నేను కరెక్ట్ అయిన వే ఏది అనేది నేను నిర్ణయించుకుంటా, అది నేను అలవాటు చేసుకుంటా. అంటే ఇప్పుడు లలితలో కూడా మనం తప్పు చదువుతున్నామంటే మీరు ముందర చెప్పినట్టుగా ఆ తప్పుని మనం తెలుసుకొని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే ఏ దోషము ఉండదు. దోషం ఉండదు. ఓకే. ఏదైనా సరే పారాయణ చేసేటప్పుడు నియమాలు అని పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. అంత నియమబద్ధమైన జీవితం ఈరోజు అందరికీ కుదరటల్లా. అవును, అది కూడా మనం దేశకాలమాన పరిస్థితుల్ని చూసుకోవాల్సిందే తప్పనిసరిగా. అవును, అవును. ఎక్కడుంటున్నాము, ఎలా ఏ సమయంలో ఉంటున్నాము, ఎన్ని బాధ్యతల చుట్టూ ఉన్నాము, ఎన్ని బంధనాల చుట్టూ ఉన్నాము. ఎన్నో ఉద్యోగం చేయాలంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఇవన్నీ ఆలోచించుకుని చేసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించకపోయినా మనసులో ఎప్పుడూ కూడా అమ్మ ఇలాంటి వాటన్నిటికీ నన్ను క్షమించేసేయి, నేను అయినప్పటికీ నీ మార్గంలోనే ఉన్నాను. ఎన్నో అపరాధాలు చేస్తూనే ఉంటాను, అపరాధ క్షమాపణ స్తోత్రం ఒకటి కనిపిస్తుంది, చేస్తూనే ఉన్నాను, వాటిల్లో ఇది ఒకటి, నన్ను మన్నించు. అంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నా కూడా అది ధర్మంగా ఉంటే పర్వాలేదు. అవును, ఓకే. ధర్మ మార్గంలో ఉన్నంతసేపు అది ఎప్పుడూ తప్పు కాదు. అది ధర్మమా అధర్మమా అనేది ఎవరి మనసు వారికి చెప్తుంది. ఓకే. అందుకే మనస్సాక్షి అంటాం. ఆ లోపల ఉన్నది ఉంటుంది కదా ఒక ఆత్మ, అది ఎప్పుడు నిజమే చెప్తుంది. మనం ఒప్పుకోకుండా ఠలాయిస్తాం అనమాట. నీ మాట నేను వినాలా అన్నట్టు. కాదు, నేనే బయట ఉన్న నేనే రైట్ అంటాం, లోపల ఉన్న నేను ఒప్పుకోం. రెండూ మనమే అనేది కూడా గ్రహించుకోం. మనమే ఒప్పుకోవట్లేదండి, ఇంకా పక్కన వాళ్ళని ఒప్పుకుంటాం. అంతే కదా. అందుకే కదా రమణ మహర్షి ముందర నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నేనేంటో తెలుసుకో. అంతే. ఆ నేను స్వచ్ఛంగా ఉన్నంతసేపు, నేను ధర్మంగా పోతున్నంతసేపు, నేను ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఉన్నంతసేపు, ఆ మనస్సు అనేది మానస సరోవరం క్లీన్గా ఉన్నంతసేపు ఏవి చేసినా దోషం లేదు. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.